ఇది చిన్న సైజ్, ఇది పెద్ద సైజ్. ఇది పెద్ద సైజు, చిన్న సైజ్ ఏమో దీనికి రావాలి. దీనికి చిన్న సైజు దీనికి రావాలి. రింగ్కి బ్యాక్ సైడ్ రావాలి. రింగ్కి బ్యాక్ సైడ్ దీనికి క్లిప్స్ ఇలా పెట్టాలి. క్లిప్స్ పెట్టాలి కింద క్లిప్స్ పెట్టేసినాక దీనికి ఇట్లా ఎక్కియాలి. పెద్ద సైజు ఎక్కియాలి. ఇది 1 నంబర్. 1 నెంబర్. ఇది 1 నంబర్. అలా కొంచెం ఉండాలి. 1 నెంబర్. ఓన్లీ రైస్ ఏమైనా కలుపుకొచ్చినా కానీ 1 నంబర్. ఇది 2 నంబర్ అన్న. ఇది జొన్నలు గోధుమలు ఏమైనా పిండి ఐటెంలోకి వేయాలి. 2 నెంబర్. ఏదైనా సరే పిండి ఐటెం 2 నంబర్. ఓకే. 3 నంబర్ ఏమో శనగపిండి. శనగపిండి మాత్రం. శనగపిండి లాగా ఏమైనా ఉన్నాయనుకో వస్తువులు అంటే ఐటమ్స్ అట్లాంటి లావుగా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కూడా 3 నంబర్ వేయాలి. ఓకేనా? మీకు ఇందులో దొడ్డు వస్తేనే 2 నంబర్ పడాలి, అంతేగాని శనగపిండికి 100% నీకు ఇలా మెత్తగానే వస్తుంది. సరే ఓకేనా? 1 2 3 పౌడర్ అయిపోయింది. 1 2 3. ఇది 4 అరిసెల పిండి, అది మన చట్నీలు మసాలాలు చేయడానికి పౌడర్. ఓకే. పౌడర్ ప్లస్ ఇలా అరిసెల పిండి. సరే. అరిసెల పౌడర్ అది కూడా. ఓకే. అట్లాంటి ఐటమ్లు అరిసెల పౌడర్ లాంటివి ఏమైనా కొట్టాలంటే 4 నంబర్. పచ్చి ఐటమ్ కిందికే వస్తుంది అది. అంటే అటు ఇటు ఇది మధ్యలో ఇది. సరే. ఇది 5 6 ఏమో ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ ఉంది అనుకోండి సపోజ్. అల్లం వెల్లిగడ్డనా? ఇప్పుడు ఇది 6 నంబర్, ఇది 5 నంబర్. ఫస్ట్ పీసెస్ పడతారు కదా, పీసెస్ చేసుకొని 6 నంబర్ తో పట్టాలి. సెకండ్ టైం ఏంటంటే మీరు ఏదో కొంచెం బరుగు అనిపిస్తుంది, మళ్ళీ మీరు 6 నంబర్ వేసిన పేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నా. సెకండ్ టైం కూడా పట్టాలి అల్లం వెల్లిగడ్డ ఒక్కోసారి. 2 సార్లు పట్టాలి, కంపల్సరీ పట్టాలి. అంటే అప్పుడప్పుడు మీ అల్లం వెల్లిగడ్డ పట్టి ఒక్కొక్క అల్లం వెల్లిగడ్డ ఒక్కొక్క రకం ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు 2 టైమ్స్ పట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈ చట్నీలు మసాలాలు ఏదైనా పేస్ట్ ఐటమ్స్ కి ఇవి 2 యూజ్ చేయాలి ఎక్కువ. 5 6 కలిపి యూజ్ చేయాలి, లేకపోతే ఒక్కొక్కటే పడుతుంది. నువ్వు 5 6 యూజ్ చేయాలి. ఏం పచ్చి ఐటమ్ యూజ్ చేసినా ఫస్ట్ రఫ్ కి పట్టుకోవాలి అంతే. ఇందులో పడితే ఏంటంటే నీకు కొంచెం లోడ్ అనేది తక్కువ పడుతుంది, హోల్స్ పెద్దగా ఉన్నాయి కదా. అయిన తర్వాత దీని తర్వాత పట్టుకోవాలి. చిన్న కావాలంటే ఇంకా ఇలా కూడా పేస్ట్ అవుతుంది 100%. ఇదో కొంచెం ఉంటుంది 1%. సరే. పౌడర్ కదన్నా, నేను పేస్ట్ గురించి చెప్తున్నా. ఈ 3 పేస్ట్ ఐటమ్లే 3 4 5. సారీ 4 5 6 పేస్ట్ ఐటమ్లు, 1 2 3 పౌడర్ ఐటమ్లు. 1 2 3 పౌడర్ ఐటమ్స్. ఇప్పుడు 2 నంబర్ పడుతున్నాడు జాలి గోధుమలకి. ఈ గ్యాప్ లో వేయాలి, ఇలా గాలాలా ఉంది, ఈ గాలా లోపల వేయాలి. ఇట్లా ఇక్కడ వచ్చేసాను, ఇంకోటి ఇప్పిస్తాను. హోల్ ఉంటుంది చూడు, ఇది లోపల ఇది క్లోజ్ చేసుకోవాలి 100%. మొత్తం క్లోజ్ ఉండాలి ఫస్ట్ స్టార్టింగ్, ప్రతిసారి క్లోజ్ ఉండాలి. జాలి పెట్టినాక ఇలా తిప్పుకోవాలి, ఏమైనా తాకుతుందా ఎక్కడన్నా అని చూడండి. ఓకేనా? ఏమైనా డోర్ లాక్ చేసిన, ఇది బంద్ చేసిన, ఇది కూడా లాక్ చేస్తున్నా. ఇట్లా ఇది ఇలా పెట్టుకోవాలి హెయిర్ కోసం. ఇది యాంప్స్ మీటర్. ఇది స్టార్టింగ్ 0 ఉంది, ఇప్పుడు బంద్ చేసేటప్పుడు ఆన్ చేయగానే ఇట్లా లేచి కిందికి వస్తుంది, 5 కాడికి వస్తుంది చూడండి. ఇప్పుడు 5 కాడికి వచ్చిందా? ఇప్పుడు నేను జనరల్ వేస్తున్నాను, ఇందులో మొత్తం వేసేసినాక ఇట్లా రాళ్ళు గిల్లు చెక్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇది మొత్తం లేవట్టేయాలి ఫుల్గా లేవట్టేసి. ఏంటంటే ఇప్పుడు నీకు షెటర్ చూపిస్తున్నా కదా, అది కొంచెం గ్యాప్ ఉంటుంది, గ్యాప్ లేకపోతే కర్ర అని సౌండ్ వస్తుంది, దానికి దీనికి మధ్యలో ఒక డిప్ ఉంటుంది. అది అర్థం కాదు, నీకు చెప్తున్నాను, నీకు అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్కటి లోపల వచ్చినాయి కాబట్టి చెప్తుంది. ఇప్పుడు నేను ఇది ఫుల్ క్లోజ్ ఉంది కదా, ఇప్పుడు ఒక్కొక్క తిప్పుతున్నా, కొంచెం ఎక్కువ తిప్పుతుంటే ఇది కాంటాన్ అని లేస్తుంది. ఇప్పుడు ఎక్కువ తిప్పుతుంటే కాంటాన్ లేస్తుంది. మనం ఇక్కడ అస్సలు చూడద్దు, ఈ నంబర్ మన ఐడియా కోసం మీకు పెట్టిన ఐడియా. జస్ట్ ఇక్కడనే కూడా నార్మల్ పైన ఆడాలి పాండ ఎప్పుడు. నార్మల్ మీదనే ఆగాలి అంతే, దాని పైకి వాడదు. ప్రాక్టీస్ అనేది వాళ్ళే వాడుకుంటారు, మనం చెప్పద్దు, మనం వీడియోకే చెప్పాలి. ఓకే. ఒకవేళ పైకి పోయింది అనుకోండి, తగ్గియాలి.
మనం ఇక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక నెంబర్ కూడా పెట్టినాక ఇక్కడికి వచ్చింది ఇంకా ఎక్కువైంది కూడా ఇప్పుడు కొంచెం తగ్గించినట్టు ఓకే ఓకే అర్థం. తగ్గిన మన సౌండ్ తగ్గుతుంది ప్లస్ అది కూడా తగ్గింది. మనం పైకి పోయినప్పుడు ఇక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది. అంతే. మనం తక్కువ ఉన్నప్పుడు మనం నార్మల్గా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఎక్కువ పోవాలనుకున్నా కూడా తెచ్చుకుంటే సరిపోతుంది అనేది. ఇది మొత్తం తెలుసు అది మొత్తం తెలుస్తుంది. ఓకే ఇలా కాదు కొంచెం తగ్గించాను 3 నెంబర్ తగ్గి 10 కాడికి మీదకి పోయినప్పుడు మళ్ళీ మనం చూసుకొని ఐటమ్ ఏంటంటే ఇంకా పోతారు కదా అడిగి వచ్చేస్తుంది మళ్ళీ అయిపోగానే ఈ సౌండ్ తగ్గిపోయి మళ్ళీ ఇది సౌండ్ అనేది కిందికి వచ్చేస్తుంది అప్పుడు పైకి కాడికి వస్తుంది. ఐటమ్ అనేది అయిపోయినట్టు మనకి. ఓకే ట్రైనింగ్ మొత్తం అయిపోయినట్టు కొంచెం కోనా ఉంటుంది కొంచెం ఎంటీగా రన్ చేస్తాం అనుకో అట్లానే ఎల్లుల్లి కూడా కస్టమర్ అందరూ లోపల పిండి అలాంటివి కూడా ఉంటాయి. అదే పోయింది. కొంచెం పిండి ఉంటుంది అది మోటార్ సౌండ్ రాదు మనకి ఓన్లీ డిన్నర్ సౌండ్ వస్తుంది అందరితో. అది పోయింది మొత్తం పోయింది పైకి వచ్చింది. ఇంత పౌడర్ ఉంది ఇంకా కొంచెం ఎంటీగా రన్ చేస్తే ఇంకా అది కూడా మొత్తం పై పైనకి వచ్చినా కూడా పిండి ఉంది చూడండి. అదే పిండి సౌండ్ రాదు అందుకని మనం బంద్ చేసుకుంటాం. ఎంటీగా రన్ చేస్తే ఇప్పుడు గోధుమ అదేంటిదని ఇంకోటి అది చెప్పారు పైకి వెళ్ళి పట్టాలని చూసుకోండి పిండి మెత్త వచ్చిన అయినా ఏమైనా పైకి అని ఏమంటున్నా అది ఇంకోటి ఏదో చూపిస్తున్నారు కదా అందుకు వెళ్ళి పట్టద్దా చూపిస్తాను. ఇది అయిపోయింది ఫస్ట్ పౌడర్ అది ఏమో చెప్పిన పైకి అది ఏంటిది ఇది ఏం పట్టాలి ఇప్పుడు నీకు ఇది అర్థమైంది. అర్థమైంది. పేస్ట్ ఐటమ్స్ అన్ని కలిసి పట్టుకోవాలి. పేస్ట్ ఐటమ్ మొత్తం పేస్ట్ సంబంధం లేదు. లోపల ఒక షటర్ ఇలా గుంజినాం చూడు దానికి సంబంధం లేదు అది క్లోజ్ చేసుకోవాలి. ఇది 100% క్లోజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ హోల్ అనేది డైరెక్ట్ మోటార్ కి హోల్ ఉంటది. మోటార్ కి హోల్ ఉంటది ప్లస్ ఈ జొన్నలు పడేంత హోల్ కూడా ఉంటది. గ్యాప్ ఉంటది ఇట్లా. ఆ గ్యాప్ లా చిల్లినే అనుకో వాటర్ అంటే ఎక్కువ ప్రెషర్ హై స్పీడ్ కదా చిల్లినే అనుకో మోటార్ పైన మోటార్ కాలిపోతుంది కండెన్సర్ కాలిపోతుంది. అట్లా ఉప్పుకే పడితే ఎప్పుడో ఒకసారి పడితే ఏం కాదన్నా ఉప్పుకే పడితే పడిపోతుంది. అట్లా ఒకసారి అయితే ఇది పచ్చి ఐటమ్ కి ఇది పెట్టాలి. పెట్టినామా ఇది ఒక రేకు ఉంటుంది. లైట్ పెట్టి బాబాయ్ ఆడ పెట్టుకోవాలి. రేకు ఎక్కువ తక్కువ చేసుకోవాలి. ఓకే మనం ఎంత పోసుకోవాలి ఎంత పోవాలనేది దాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఆన్ చేసాగానే ఆన్ చేసే ముందు ఇది మొత్తం క్లోజ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో పోతుందని అది గట్టిగానే ఉండాలి. నువ్వు స్ట్రేట్ చేసినావు అనుకో దానికి లూజ్ అవుతుంది. అది లూజ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా అందుకే బెండ్ చేసినప్పుడు అది ఇంకా వాళ్ళు ఇక ధన్వాన్ గుంజేస్తారు వాళ్ళు. ఇంకొకటి ఇది ఉంది కదా సేమ్ మీటర్ పనిచేస్తుంది ఇక్కడ లోడ్ అట్లా సేమ్ మీటర్ పనిచేస్తుంది. అంటే ఇందాక 10 దాకా వేసింది కదా మీకు కొంచెం వద్దుతుంటే సేమ్ పనిచేస్తుంది ఇది కూడా. ఇప్పుడు దీనికి సంబంధం లేదు మరి ఇది ఎట్లా పనిచేస్తుంది అనుకుంటా ఇది కూడా సేమ్ మీటర్ ఫ్యాన్ పైన పడిందా కథ మీద పనిచేస్తుంది మీటర్ పని ఇది. ఇంకొకటి ఇప్పుడు నువ్వు ఇట్లా వడ్డినావు కదా కొంచెం తెలుసారు కదా వాళ్ళు పోతలేదు జాడతలేదు పోయి అంటారు కదా ఫోన్ చేస్తే అప్పుడు చేతో నీళ్ళు మన గ్లాస్ తో గుమ్మరియాకని చెప్పి నీళ్ళు చేతో కొంచెం చేతోటి గుమ్మరి 100% గుంజుకుంటది. హై స్పీడ్ 2800 RPM ఉంటుంది. మన 1440 RPM కాదు ఇది. మేజర్ గా దీంట్లోకి లేదో పోయాలన్నా నువ్వులా ఏంటి ధనియాల పొడి ఇక్కడ నుంచి పట్టాలి పౌడర్ ఒక్కటి ధనియాల పొడి 4 నంబర్ వేసి 3 నంబర్ వేసి పట్టుకోవాలి. 1 నంబర్ యూజ్ చేయదు అప్పుడు ధనియాల పొడి ఓన్లీ 4. ఓకే ఓకేనా అర్థమైంది ప్రాసెస్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి 10 సార్లు ఎత్తి మాట్లాడతారు చెప్తారు కూడా. అంటే మనం ఎక్స్ట్రా చేయాలనుకుంటే మాకు అడిగితే కొంచెం బాగుంది. ఇంకా కొంచెం సేపు ఒక అర్ధగంట నడిపిస్తే పట్టుకోలేము మనం. ఇప్పుడు హీట్ ఎక్కువ అయింది అనుకో నల్లగా వస్తుంది కారం పొడి. స్టార్టింగ్ లో పట్టుకోవచ్చు. పుష్ అయిపోయింది అట్లా పట్టదమ్మా ఏదో పట్టిన 2 కిలోలు అంటే అని చెప్పిన 5 కిలోలన్నా పట్టుకోవచ్చు. స్టార్టింగ్ లో హీట్ కాదు. హీట్ అయినా కూడా కొంచెం తక్కువ పట్టుకోవాలి అంతే. అది ఇంట్లో కోసం పట్టుకోండి మీరు బిజినెస్ కోసం యూజ్ చేసే అంతే. ఇది ఎంత పెట్టేస్తున్నాం. ఓకే.